అందరికీ నమస్కారం. మన చుట్టూ రోజూ ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఒకటి నీటి ప్రయాణం. అసలది కళ్ల ముందే మాయమైపోతుంది, మళ్ళీ ఎక్కడనుంచో ప్రత్యక్షమవుతుంది. ఎలాగంటారా? పదండి, ఈరోజు మనం నీటి అద్భుత ప్రపంచంలోకి ఓ ప్రయాణం చేద్దాం. ఎప్పుడైనా గమనించారా? వర్షం పడి ఆగిపోయాక కాసేపటికి రోడ్లమీదున్న నీళ్లన్నీ మాయమైపోతాయి. అసలు ఏమైపోతాయివి? ఇదే సందేహం అవి, తిరవ్ అనే ఇద్దరు స్నేహితులకు కూడా వచ్చింది. వాళ్ల స్కూల్ గ్రౌండ్లో నిన్న వర్షానికి ఒక పెద్ద నీటి గుంట పడింది. కాని తెల్లారి వచ్చి చూసేసరికి అక్కడ చుక్కనీరు కూడా లేదు. మరి ఆ నీళ్లన్నీ ఏమయ్యాయి? భూమి పీల్చేసుకుందా, లేక మరేదైనా మ్యాజిక్ జరిగిందా? పదండి, ఈ మిస్టరీ ఏంటో కనుక్కుందాం. అయితే ఆ మాయమైన నీటి గుంట రహస్యాన్ని ఛేదించాలంటే ముందుగా మనం నీటి గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకోవాలి. మనకు తెలిసిన నీరు కాకుండా దానికి ఇంకేమైనా రూపాలున్నాయా? ఏమో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, భలే ఆసక్తికరమైన వాదన జరుగుతోంది. తిరవేమంటున్నాడంటే ఐస్ గట్టిగా ఉంటుంది, మనం పట్టుకోగలం, నీళ్లేమో పారిపోతాయి, కాబట్టి ఇవి రెండూ వేరువేరు అని. కాని అవి మాత్రం బే కాదు, రెండూ ఒకటే, నీళ్లను ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ అవుతుంది కదా అని వాదిస్తోంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు చెప్పింది కరెక్ట్ అంటారు? ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, మంచుకి ఒక ఫిక్స్డ్ షేప్ ఉంటుంది. నీళ్లను ఏ గిన్నెలో పూస్తే ఆ ఆకారం వస్తుంది. ఇక నీటి ఆవిరైతే గాలిలాగా ఎటు పడితే అటు వ్యాపిస్తుంది. అంటే ఈ మూడు వేర్వేరు పదార్థాలు కాదనమాట, ఒకే నీటికి ఉన్న మూడు వేర్వేరు రూపాలు అంతే. సరే, నీటికి మూడు రూపాలుంటాయని మనకర్థమైంది. ఈ కొత్త ఇన్ఫర్మేషన్తో ఇప్పుడు మన అస్సల్ మిస్టరీ దగ్గరికి వెనక్కి వెళ్దాం. ఆ ప్లేగ్రౌండ్లోని నీటి గుంట అసలు ఏమైంది? మన మిస్టరీకి సమాధానం దొరికేసింది. ఆ ప్రాసెస్ పేరు బాష్పీభవనం. సింపుల్గా చెప్పాలంటే ద్రవరూపంలో ఉన్న నీరు వేడెక్కి కంటికి కనిపించని నీటి ఆవిరిగా మారి గాలిలో కలిసిపోవడం. అంటే గ్రౌండ్లో నీళ్లు మాయమవ్వలేదు, జస్ట్ రూపం మార్చుకొని గాల్లోకి వెళ్చిపోయాయి. అదన్నమాట సంగతి. ఈ బాష్పీభవనమనేది మనం రోజూ మన చుట్టూ చూస్తూనే ఉంటాం. ఉదాహరణకు, మనం ఆరేసిన తడిబట్టలు పొడిబారిపోవడం, ఇల్లు తుడిచినప్పుడు తడినేల ఆరిపోవడం, మనకు పట్టిన చెమట దానంతట అదే ఆవిరైపోవడం. ఇంకా చెప్పాలంటే వేడివేడి దోశ పెనం మీద నీళ్లు చల్లగానే సూయమని శబ్దం చేస్తూ మాయమవడం. ఇవన్నీ బాష్పీభవనమే. ఓకే, బాష్పీభవనం వల్ల నీరు గాలిలో కలుస్తుందని క్లియర్గా అర్థమైంది. కానీ ఆ కనిపించని నీటి ఆవిరి మళ్ళీ మనకు నీటి చుక్కల్లా ఎలా కనిపిస్తుంది? దీనికోసం మనం మరో చిన్న మిస్టరీని సాల్వ్ చేయాలి. ఫ్రిడ్జ్లోంచి తీసిన కూల్ వాటర్ గ్లాసు బయట ఇలా నీటి చుక్కలు ఏర్పడటం మనమందరం చూసే ఉంటాం. అసలు ఈ నీటి చుక్కలు ఎక్కడ్నుంచొస్తున్నాయి? గ్లాసు లోపలినుంచా, లేక బయటనుంచా? దీనిమీద కూడా రెండు థీరీలున్నాయి. ఒకటి, గ్లాసుకి ఏమైనా చిన్న లీకుందేమో, అందుకే లోపలి నీళ్లు బయటకొస్తున్నాయి అని. రెండోది, ఛాన్సే లేదు, ఒకవేళ లీకైతే లోపల నీళ్ల మట్టం తగ్గాలి కదా, కాని అస్సలు తగ్గలేదు. మరి ఏది నిజం? ఇప్పుడు చూడండి, ఈ చిన్న నంబర్ మన మిస్టరీని మొత్తం సాల్వ్ చేయబోతోంది. ఒక ప్రయోగంలో ఏం చేశారంటే, ఐస్ నీళ్లున్న గ్లాస్ను అరగంట తర్వాత తూకం వేస్తే దాని బరువు 1/2 గ్రాం పెరిగింది. బరువు పెరిగింది అంటే అర్థమేంటి? బయటనుంచి ఏదో వచ్చి ఆ గ్లాస్కి అంటుకుంది అనే కదా. ఒకవేళ గ్లాస్ లీకైతే బరువు తగ్గాలి కాని పెరగదు గదా. అదనమాట అసలు విషయం. ఈ మ్యాజిక్నే సైన్స్లో ఘనీభవనం అంటే కండెన్సేషన్ అంటారు. అంటే ఏంటంటే, మన చుట్టూ గాలిలో కంటికి కనిపించని నీటి ఆవిరి ఉంటుంది కదా, అది ఎప్పుడైతే ఇలా చల్లటి గ్లాసును తాకుతుందో వెంటనే కూలైపోయి మళ్లీ నీటి చుక్కలాగా మారిపోతుంది. ఇది మనం ఇందాక చెప్పుకున్న బాష్పీభవనానికి కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఆకాశంలో మేఘాలేర్పడాలన్నా, పొద్దున్నే గడ్డిమీద మెరిసే మంచు చుక్కలకైనా కారణం ఇదే ఘనీభవనం. నీరు బాష్పీభవనం చెందుతుందని మనకు తెలుసు, కాని అది ఎప్పుడూ ఒకే స్పీడ్లో జరగదు. కొన్నిసార్లు ఫాస్ట్గా, కొన్నిసార్లు స్లోగా జరుగుతుంది. ఇంతకీ ఈ స్పీడ్ని కంట్రోల్ చేసే విషయాలేంటి తెలుసుకుందాం. దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఒకే అలువు నీళ్లు తీసుకుని కొన్నేమో ఒక బాటిల్ మూతలో పోద్దాం, మిగతావి ఒక వెడల్పాటి ప్లేట్లో పోద్దాం. ఇప్పుడు చెప్పండి, దేంట్లో నీళ్లు తొందరగా ఆవిరైపోతాయి? ఈ చార్ట్ చూస్తే సమాధానం మన కళ్ల ముందే ఉంది.
బాటిల్ మూతలో నీళ్లు ఆవిరవ్వడానికి చాలా టైం పడుతోంది. అదే ప్లేట్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతోంది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది? నీటి ఉపరితలం ఎంత ఎక్కువగా గాలికి తగిలితే బాష్పీభవనం అంత స్పీడ్గా జరుగుతుంది. ఈ ఉపరితల వైశాల్యంతో పాటు ఇంకొన్ని విషయాలు కూడా బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తాయి. ఉష్ణోగ్రత అంటే ఎండలో బట్టలు తొందరగా ఆరతాయి. గాలి ఎక్కువగా ఉన్న రోజు బట్టలు ఇట్టే ఆరిపోతాయి. అలాగే గాలిలో తేమ. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టే బట్టలు అంత తొందరగా ఆరవు. బాష్పీభవనం గురించి మనం తెలుసుకోవాల్సిన మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే అది మనకు చల్లదనాన్ని ఇస్తుంది. అవును, ఇది మన బాడీకి కూడా డైరెక్ట్గా సంబంధించింది. ఆలోచించండి, స్టీల్ బిందెలో కంటే మట్టికుండలో నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయి? ఎందుకంటే మట్టికుండకు మన కంటికి కనిపించని చాలా చిన్న చిన్న రంధ్రాలుంటాయి. వాటిలోంచి నీరు మెల్లగా బయటికొచ్చి ఆవిరవుతుంది. అలా ఆవిరయ్యే ప్రాసెస్లో అది కుండలోపల ఉన్న వేడిని కూడా తనతో పాటు లాగేసుకుంటుంది. అందుకే లోపల నీళ్లు చల్లగా ఉంటాయి. సేమ్ ఇదే ప్రిన్సిపల్ మన శరీరానికి కూడా వర్తిస్తుంది. మనకు చెమట పట్టినప్పుడు ఫ్యాన్ కింద కూర్చుంటే చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఆ గాలి మన చర్మం మీద ఉన్న చెమటను స్పీడ్గా ఆవిరయ్యేలా చేస్తుంది. ఆ ప్రాసెస్లో మన ఒంట్లో ఉన్న వేడి కూడా బయటకు పోతుంది. అందుకే మన బాడీ కూల్ అవుతుంది. దీన్నే కూలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎవాపరేషన్ అంటారు. ఇప్పటివరకు మనం బాష్పీభవనం, ఘనీభవనం ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పజిల్ ముక్కలన్నింటినీ కలిపి ఒక పెద్ద చిత్రాన్ని చూద్దాం. అదే నీటి చక్రం లేదా వాటర్ సైకిల్. ఈ నీటి చక్రం అనేది ఆగకుండా నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. మొదటి స్టెప్ బాష్పీభవనం. సూర్యుడి వేడికి సముద్రాలు, నదుల్లోని నీరంతా ఆవిరై పైకి ఆకాశంలోకి వెళ్తుంది. రెండో స్టెప్ ఘనీభవనం. ఆ నీటి ఆవిరంతా చల్లబడి ఒకచోట చేరి పెద్ద పెద్ద మేఘాలుగా మారుతుంది. ఇక మూడో స్టెప్ వర్షం. ఆ మేఘాలు బరువెక్కినప్పుడు తిరిగి నీటిని వర్షం రూపంలో భూమి మీదకు పంపిస్తాయి. చూశార్కదా, సముద్రం నుంచి ఆకాశానికి, ఆకాశం నుంచి భూమికి, మళ్లీ భూమి నుంచి తిరిగి సముద్రానికి, ఇలా నీరు తన రూపాన్ని మార్చుకుంటూ నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. మన భూమిమీద జీవం ఉండటానికి ఈ అద్భుతమైన చక్రమే కారణం. ఇంతటి గొప్ప ప్రయాణం చేసే నీటి విలువను మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం మనకు అదే గుర్తుచేస్తోంది. నీటిని వాడుకోవడం మన హక్కు కావచ్చు, కాని దాన్ని వృధా చెయ్యకుండా, కలుషితం కాకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈ ఆలోచనతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. నమస్కారం.